Psalms chapter 147 from verse 5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానానికి మితి అనేది పరిమితి అనేది లేదన్నమాట. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించేవాడు. ఎంత గొప్ప దేవుడు. తర్వాత మన ప్రభువు గొప్పవాడు, మనందరికీ ప్రభు ఆయన, మనందరికీ సృష్టికర్తే. ఈ భూమి మీద ఉన్న సర్వ ప్రాణులకి ఆయన సృష్టికర్త. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, అధిక శక్తి. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆ జ్ఞానంతోనే దేవుడు ఇవన్నీ కూడా సృష్టిని సృజించారు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేల కూల్చువాడు. దీనిలోనేమో పైకి లేవనెత్తారంట, భక్తి లేనటువంటి జనాల్ని నేలను కూలుస్తారంట. దేవుడు కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. ఆయన మన జీవితాల్లో మనకు చేసిన సమస్తమైన మేలు తలుచుకొని కృతజ్ఞత కలిగి ఆయన్ని కీర్తించండి అని దేవుడు చెప్తున్నారు. సితారాతో మన దేవుని కీర్తించుడి. తర్వాత ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. ఆకాశాన్ని మేఘములతో కప్పేది ఈ దేవుడే. భూమి కొరకు వర్షము సిద్ధపరచేవాడు ఈయనే. పర్వతముల మీద గడ్డిని మలిపించేవాడు ఈయనే. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. పశువులు గడ్డి కావాలి కదా, వాటికి మేయటానికి ఆహారంగా. మరి ఆయా ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో గడ్డిని మొలిపించేది, వాటి కోసం, వాటికి ఆహారం ఇవ్వటం కోసం గడ్డి మొలిపించేది ఈ దేవుడేనంట. ప్రియమైన వాళ్ళారా, ఆయన చేసే ప్రతి పని కూడా ఇక్కడ రాయబడి ఉన్నది.